హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఒక రోడ్ ట్రిప్ వెళ్తున్నాం. మెల్బీస్త్రాంద్ అని. మేము ఉండే ప్లేస్ నుంచి 500 కిలోమీటర్స్. ఇన్ బిట్వీన్ ఏమైనా మంచి లొకేషన్స్ ఉంటే అవి కూడా చూసుకొని వెళ్తాం. సో చూసేయండి, ఫుల్ ఇప్పుడు ఆటమ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మేము ఒక చర్చ్ ఉంటే అది చూడటానికి వెళ్తున్నాము. అండ్ సెకండ్ వ్యూ పాయింట్ వచ్చేసరికి బ్రాహే హ్యూజ్. ఇది యాన్ షాపింగ్ దగ్గర ఉంది. ఇది ఒక క్యాజిల్, మంచి వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట అటు సైడ్. సో అది చూడటానికి వచ్చాము. థర్డ్ది రత్లే వాటర్ఫాల్. ఇది వాటర్ ఫాల్. ఇప్పుడు ఆటమ్ సీజన్ కదా, ఫుల్ ఫాల్ కలర్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది. మొత్తానికి ఫస్ట్ డే ఇలా గడిచింది. మేము తీసుకున్న ఎయిర్బిఎన్బికి వచ్చేసాము. ఇంకా నైట్ ఇక్కడ స్టే చేసి డిన్నర్ చేసి నెక్స్ట్ డే సెకండ్ డేకి రెడీ అవుతాము. సో ఎక్కడున్నాం మనం ఇప్పుడు? మెల్బీస్త్రాంద్ అని సౌత్ వెస్ట్ స్వీడన్లో ఉంది. ఇది థర్డ్ లార్జెస్ట్ బీచ్ అనమాట. ఇక్కడ సమ్మర్లో అయితే యూజువల్లీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చలి పెరిగింది కాబట్టి మన ఊరికే సైట్ సీయింగ్కి రోడ్ ట్రిప్కి అట్లా వచ్చామంతే. సో ఇది బీచ్ కాబట్టి ఇక్కడ మనకి కెఫేస్ ఉన్నాయి. ఇక్కడ డ్రెస్ మార్చుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. ఇది సమ్మర్లో అయితే ఓపెన్ అయి ఉంటుంది అనుకుంటా, బట్ ఇప్పుడైతే ఓపెన్లో లేదు. ఇది స్వీడన్లో థర్డ్ లార్జెస్ట్ బీచ్ కాబట్టి మేము జస్ట్ చూడటానికి వచ్చాము ఇక్కడికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గికోస్ ఉల్లారెడ్ అని దీనికి వచ్చాము. ఇది ఏంటంటే స్వీడన్లోనే లార్జెస్ట్ అవుట్లెట్ అనమాట. ఇక్కడ మనకి A to Z అన్నీ దొరుకుతాయి. అండ్ కాస్మెటిక్స్ కూడా చాలా లో ప్రైసెస్లో ఉంటాయి, బిగ్ బ్రాండ్స్ కూడా. అండ్ ఇక్కడ పిల్లలకి చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ ఫన్ మ్యూజిక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెస్టారెంట్ కూడా ఉంది లోపల. ఇది వీక్ డే మేము వచ్చింది, అయినా చాలా బిజీగా ఉంది ఇక్కడ. హలో, సో ఇవాళ వచ్చి థర్డ్ డే. ఇవాళ ఒక ప్లేస్కి వచ్చాం చూడటానికి. సో ఇది హెల్సింబర్గ్లో ఒక టవర్. ఇది మస్ట్ అండ్ షుడ్ విజిటింగ్ ప్లేస్. పక్కన ఒక క్యాజిల్ కూడా ఉంటుంది. మనకి వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. ప్రెజెంట్ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది, సో క్లోజ్డ్లో ఉంది. బట్ ఈ క్యాజిల్ అయితే వ్యూ పాయింట్ చూడటానికి మనం వెళ్ళొచ్చు. చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడండి. కదా క్యాజువల్ అయిపోయిన తర్వాత ఇక్కడ సో నెక్స్ట్ మేము క్రూజ్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ ఒక షిప్ కనిపిస్తుంది కదా, ఆ షిప్ ఇది డెన్మార్క్ వెళ్తుంది. వితిన్ 10 minutesలో మనం డెన్మార్క్లో ఉంటామంట. బట్ చాలా బాగుంటుంది కదా 10 minutesలో వేరే కంట్రీ అనేది. సో మా ట్రిప్లో లాస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇది. సో ఫీరో అనేది లైట్స్ పార్క్. ఇంకా చీకటి పడితే ఇంకా బాగుంటుంది అంట ఇది. ఇక్కడ ఎంట్రన్స్ అండ్ టికెట్స్ అయితే మేము ముందే బుక్ చేసుకున్నాము. సో మొత్తం తిరిగి మనం ఇందులో మంచిలో యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే ఇక్కడ ఫుల్ ఫాగ్ ఉంది, చాలా చలిగా కూడా ఉంది. కొంచెం చీకటి పడితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. సో లెట్స్ సీ. మేజ్ అనమాట. సో మనం ఎంట్రీ అవుతున్నాము. ఎగ్జిట్ అవుతామో లేదో తెలియదు, చూడాలి. ఓ అది ఇదేనా? సో మనం ఎంటర్ అవుతామంటే కానీ ఎగ్జిట్ ఎట్ అవుతామో తెలియదంట. ఇట్స్ లైక్ ఏ ఫన్ యాక్టివిటీ.
వచ్చేసా ఎగ్జిట్కి. లైట్ ఫెస్టివల్ అయిపోయింది. సో బ్యాక్ టు రూమ్ అండ్ హ్యావ్ ఎ డిన్నర్. బాయ్ బాయ్.